గుర్తుపెట్టుకోండి ఎప్పుడూను, తల్లిదండ్రులు ధర్మబద్ధమైన మార్గంలో నడుస్తూ ఉంటే కనుక ఆ పిల్లల జీవితం చెడు సంఘటనలు జరిగినా సరే వాటిల ద్వారా కూడా మంచి వైపుకే వెళ్తుంది. అది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్. మీరు తల్లిదండ్రులు ఇద్దరు ధర్మాన్ని పాటిస్తూ ఉండండి. ఎక్కడైనా జీవితంలో పతనం చేసేసే సంఘటన జరిగినా ఆ సంఘటన ద్వారా పిల్లలు బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ పైకి వస్తారు. ఇది ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్. ధర్మాన్ని పాటిస్తూ ఉంటే ప్రకృతి ఆ వరం ఇస్తుంది. చూడండి, అంత సవితల్లి తిట్టింది, ఒక చిన్న మాట చెప్పింది, విష్ణువుకి తపస్సు చేయాలి అని. ఈ పిల్లవాడికి మిగతావి ఏమీ అర్థం కాలేదు. విష్ణువుకి తపస్సు చేయాలంటే ఏమిటి, ఆ మాట ఒక్కటి ఎక్కింది. వచ్చి వెనక్కి తల్లి దగ్గరికి వచ్చాడు. వచ్చి అమ్మ అమ్మ ఏడుస్తూ వచ్చాడు. 5 ఏళ్ల పిల్లవాడు వచ్చి నాన్నగారు తొడ మీద కూర్చుందాం అంటే తోసేశారు నాన్నగారు. పిన్నేమో ఇదిగో ఇలా అంది అని ఏడుస్తూ చెప్పాడు. చెప్తే ఆ తల్లి ఏం రియాక్ట్ అవుతుంది ఆలోచించండి. ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, మీరు ఏం రియాక్ట్ అవుతారు? సామాన్యంగా ఏ తల్లైనా నేను ఇప్పుడు చెప్పబోయే 3 ఏదో ఒకటి చెప్తుంది. ఆవిడ ప్రవర్తన ఎలాంటిది అన్న దాన్ని బట్టి. తమోగుణ భూయిష్టమైన తల్లి ఉందనుకోండి, వెంటనే ఏం చేస్తుందో తెలుసా, ఆ పిల్లవాడిని పుచ్చుకుని 4 చితక బాధేస్తుంది. ఆలోచించండి, ఇక్కడ ఇంతమంది తల్లులు ఉన్నారు కదా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాధన అంటే మనని మనం మార్చుకోవాలి. ఈ పురాణ కథల్లో సాధనలు ఉంటాయి. చూడండి, తల్లిలు ఎవరైనా బంధువుల ముందు ఎవడో చిన్న పిల్లవాడు ఏదో చిన్న చేసాడు అనుకోండి, వాళ్ళకి ఏం తెలుస్తాయి? 5 ఏళ్ల పిల్లవాళ్ళు 7 ఏళ్ల పిల్లవాళ్ళు మొట్టమొదటి ఏం చేస్తారంటే ఆ పిల్లవాడిని పట్టుకుని చితక బాధేస్తారు. బాధేస్తే అంటే నా కోపాన్ని ఆ బంధువుకి చూపించాలి. బంధువు ముందనే దమ్ము లేదు. ఈ పిల్లవాడిని చితక బాధేసి పైశాచికంగా ఈ కోపాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. అది తమోగుణ భూయిష్టమైన తల్లులు. సాధన చేస్తే అలాంటివి కరగాలి. కరగకపోతే మనం ఎంత సాధన చేసినా ఎంత ధ్యానం చేసినా వ్యర్థం. అది ఇంకా రజోగుణ భూయిష్టమైన తల్లులు ఉన్నారనుకోండి, ఇంత మాట అందా, పద వెళ్ళి దెబ్బలాట వేసుకుందాం ఎలాగైనా, ఏది ఎక్కడుంది ఇప్పుడు పద అని చెప్పి బర్రా ఈడ్చుకుపోయి దెబ్బలాట. అది రజోగుణం. అంటే ఎంతసేపు కూడా ఎదురుగుండా వాడితో దెబ్బలాడాలి. ఎవడో ఒకరిని తోలనాడకపోతే ఆ రోజు రాత్రి నిద్ర పట్టదు. ప్రతిరోజు ఒక కోట ఉంటుందన్నమాట. అమ్మయ్య ఈరోజు ఎవరితో అయినా దెబ్బలాట వేసుకున్నానా, వీడిని తిట్టానా వాడిని తిట్టానా, తిడితే మనశ్శాంతి, హాయిగా పడుకుంటారు. అది రజోగుణం. సాత్వికమైన గుణం ఉన్న తల్లి ఉందనుకోండి, నాన్న ఏదో అని ఉంటుందిరా నువ్వు పట్టించుకోకు, రానన్న నాన్నగారు వచ్చాక చెప్దాంలే, చక్కగా భోజనం చేయరా, హోంవర్క్ చేసుకొని ఏదో చెప్తుంది తల్లి. అది సాత్వికమైన మార్గంలో ఉన్న తల్లి. ఆవిడ గొడవ పడదు, ఈ పిల్లవాడిని తిట్టదు. ఈ తల్లి మాత్రం ఈ 3 కాదు, అంతకన్నా పై స్థాయికి చెందింది. అందుకే పురాణంలో ధ్రువుడి తల్లి కింద నిలిచిపోయింది. ఆవిడ ఏమందో తెలుసా, జాగ్రత్తగా వినండి. అనగా ఈ దుఃఖమునకు పని లేదు అన్యులకు, సొలయ బలవంతంపై తన పూర్వజన్మ దుష్కృత ఘనకర్మము వెంటనంటగానెవ్వలిని. ఇది రెడ్ మార్కుతో ప్రతి వాళ్ళ జీవితంలో అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సిన విషయం. ఏమంది ఆ తల్లి, ఆయన ఈ బాధలు కష్టాలు ఇవన్నీ అనుభవిస్తున్నాం కదా, అది వేరే వాళ్ళు సృష్టించేది కాదు నాయన, మన పూర్వజన్మ కర్మ ఉంటుంది కదా, దానివల్ల జరుగుతూ ఉంటాయి అలాంటివన్నీ, నువ్వేం బాధపడకు అని నిన్ను ఆడిన ఆ సురుచి వచనంబులు సత్యమగును, సర్వశరణ్యుండైన హరిచరణంబులగను, జనకుని అంకమెక్కగా తలతేని. మీ పిన్ని నిన్ను తిట్టింది కదా, అది నిజం కావాలి నాయన, విష్ణుమూర్తికి నిజంగానే తపస్సు చేస్తే మీ నాన్న తొడ మీద ఖచ్చితంగా కూర్చోవచ్చు. చూడండి, ఇది తల్లి అంటే. తల్లి తలుచుకుంటే కనుక పిల్లవాళ్ళ క్యారెక్టర్ని ఇలా తిప్పగలదు. తల్లి తలుచుకుంటే, ఇదే ఆ తల్లి వాడిని నాశనం చేయదలుచుకుంటే ఒక్క క్షణంలో పద వెళ్ళి దెబ్బలాట వేసుకుందాం అంటే ధ్రువుడు ఎలా తయారయ్యేవాడు, పెద్ద అయ్యాక ఎవడ పడితే వాడితో యుద్ధం చేసేవాళ్ళ తయారయ్యేవాడు. కానీ ఆ తల్లి ఎంత నాజూగ్గా తిప్పిందో చూడండి. నాయన, మన జీవితంలో ఏది జరిగినా అది మన పూర్వజన్మ కర్మని బట్టి ఉంటుంది. మీ పిన్ని కూడా నీ కర్మ వల్ల అలా తిట్టిందన్నా, పట్టించుకోకు అంది. ఇక్కడ మనకు సందేహం వస్తుంది. అయితే మన ఎవడైనా బాధ పెట్టినా, మన ఎవడైనా తిట్టినా అదంతా మన పూర్వజన్మ కర్మ వల్లే కదండి. ఇలా చెప్పామనుకోండి, ఇంకా అవతల వాళ్ళు అయితే హాయిగా తిట్టుకుంటా, వాడి కర్మ అనుభవిస్తున్నాడు, నాకేమిటి అని తిడతారో, అవసరం అయితే కొడతారు కూడా, అంతేనా? ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ విషయం చెప్తే జనం దాంట్లోంచి నెగిటివ్నే తీస్తారు తప్ప పాజిటివ్ని తీయరు. ఆలోచించండి, ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపల్ ఏమిటంటే, మనకి నిజంగా పూర్వజన్మ కర్మ అంత ఉంటే ప్రకృతి ఎప్పుడు రోగం ద్వారా దాన్ని శమింపజేస్తుంది. రోగం ద్వారా, ఏదో దెబ్బలు తగలడం ద్వారా, అలాంటి వాటి ద్వారా తీసేస్తుంది. అది ప్రకృతి చేయనివ్వకుండా ఎవడో వచ్చి మన అవమానించో బాధ పెట్టో చేసాడు అంటే వాడు కొత్తగా కర్మని ప్రోధి చేసుకున్నాడు అని అర్థం. ఆ కర్మకి వాడి అకౌంట్ వేరే ఉంటుంది. అందుకని ఎవరినైనా బాధ పెడుతున్నారంటే ఎప్పుడు ఓహో వాడి కర్మలా ఉంది నేను బాధ పెట్టేస్తున్నాను అనుకోకండి. ప్రకృతి ఆ యాక్సెస్ ఎవ్వరికీ ఇవ్వదు. చూడండి, ఎవడైనా తప్పు చేస్తే కోర్టు నియంత్రించాలి, అంతేకాని మనం వెళ్ళి నియంత్రించకూడదు. కోర్టులో పోలీసు వ్యవస్థ ఉన్నాయి, అది వాళ్ళ డ్యూటీ.
అలా ప్రకృతిలో ఆ డ్యూటీ ఉంది. అది ఇంకొకడు వచ్చి చేశాడు అంటే వాడు పాపం మూట కట్టుకున్నాడు. సరే, ఇంతకీ ఈవిడ ఏం చెప్పింది? నాన్న వెళ్ళి విష్ణుమూర్తికి తపస్సు చెయ్యి, చేస్తే కనుక అప్పుడు మీ నాన్నతో తొడ మీద కూర్చోబెట్టుకునే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి వదిలేసింది. ఆవిడేమనుకుంది, సరే ఒకవేళ నిజంగా తపస్సు మీద మనస్సు వస్తే ఏదో సాయంత్రం ఇంట్లో కూర్చుని ఊరికే తపస్సు చేసుకుంటాడు అనుకుంది. కానీ ధ్రువుడు అంటే ఏమిటో తెలుసా? స్థిరంగా నిలబడితే ఇంక అక్కడి నుంచి కదలని వాడిని ధ్రువుడు అంటారు. 5 ఏళ్లకే ఆ క్వాలిటీ ఉంది ధ్రువుడికి. దాంతో ధ్రువుడు ఏం చేశాడు, రాత్రికి రాత్రి చెప్పకుండా 5 ఏళ్ల పిల్లవాడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. 5 ఏళ్ల పిల్లవాడు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఏమిటి అతనికి తెలుసుంది? ఒక్క సెంటెన్స్, విష్ణుమూర్తికి తపస్సు చేయాలి అంతే. అదొక్క మాట పుచ్చుకుని వెళ్ళిపోయాడు. మా అమ్మ కూడా చెప్పిందంటే అది కరెక్టే. తపస్సు అంటే ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏమి చేయాలి? తపస్సు అంటే అది కూడా ధ్యానమే. ఎలా చేయాలి అవి ఏమీ తెలియవు ఆ పిల్లవాడికి. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 5 ఏళ్ల పిల్లవాడు చిట్ట అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతే మొట్టమొదటి జరిగేది ఏమిటి చెప్పండి? క్రూర మృగాల బారిన పడతాడు. ఎవరైనా అంతేనా? అంత చిన్న పిల్లవాడు అడవిలో వెళ్ళిపోతే చిట్ట అడవిలో. కానీ ఏమి జరగలేదు అక్కడ. ఎందుకు అంటే సంకల్పం పాజిటివ్గా ఉంటే ప్రకృతి దానికి సహాయం చేస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లవాడు కానీ మా పిన్నిని దెబ్బతీద్దాము అని సంకల్పం లేదు, విష్ణుమూర్తికి తపస్సు చేయాలి అంతే. ఒక్క లైన్ పుచ్చుకున్నాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ తపన ఉందనుకోండి, దానికి సరిపోయే గురువుని పంపిస్తాడు. ఎప్పుడు ఈ తపన ఉంటే గురువు దొరుకుతాడంటే గుర్తుపెట్టుకోండి. గురువు కావాలి అంటే దురదృష్టవశాత్తు ఇప్పుడు ఎలా తయారైందంటే స్పిరిచువలిజం కూడా ఒక మార్కెట్ అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది.